మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు కృప కలిగిన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషముగా ఆనందముగా మీ యొక్క అన్ని అక్కర్లు దేవుడు తోడుగా ఉండాలని ఎల్లప్పుడూ మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సమస్తము దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి దేవుని సన్నిధిలో మనం వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి వాక్యాలు దేవుని యొక్క కృపను బట్టి వింటున్నటువంటి మీరందరూ ఎంతో దేవునికి రుణస్థులై ఉన్నారు. దేవుడు ఆయన మీ కొరకు చేస్తున్నటువంటి మేలును బట్టి దేవునికి మనం ఎంతగానో మరీ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఈరోజు మనం మరొకసారి వాక్యాన్ని బట్టి ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు మనము 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి 7 సంఘాల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎఫెసీ సంఘంలో మొదటి భాగాన్ని మనం గమనించాం. మొదటి భాగంలో దేవుడు కొన్ని మంచి విషయాలు సంఘం గురించి చెప్తున్నాడు. నీ ఓర్పు, నీ సహనము, నీ క్రియలు నేను ఎరుగుతుని అని దర్శన పాఠంలో మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఇంత మంచి సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి సంఘానికి దేవుడు ఒక నెపం కూడా మోపవలసి వస్తుంది అంటున్నాడు. అది మనం గమనిద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చి ఉన్నది. 4వ వచనము. 5వ వచనము, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందవలెను గాని లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చి మీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. 6వ వచనం, అయితే ఈ మొదటి నీలో ఉన్నది నికోలాతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను. 2 విషయాలు మనము గమనిద్దాం. మొదటిగా ఈ సంఘము దేంట్లో ఉండింది? ఒకప్పుడు చాలా బాగా ఉండింది, ప్రేమించే సంఘము. ఒకప్పుడు ఈ సంఘం ఎలాంటిదంట? సహనము కలిగినటువంటి సంఘము, బాగా కష్టపడినటువంటి సంఘము. మనం చూస్తాం ఇక్కడ మంచి క్రియలు కలిగినటువంటి సంఘము, మంచి క్రియలు కలిగినటువంటి సంఘము, కష్టపడే సంఘము. అలాంటి సంఘం ఇంకొకటి అక్కడ ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు శ్రమపడినటువంటి సంఘం అంట ఇది. ఆ సంఘాన్ని బట్టి దేవుడే స్వయాన మాట్లాడుతున్నటువంటి సంఘం విషయాలు ఇవి. చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. సంఘాన్ని బట్టి ఈ క్రియలు ఉన్నాయి నీలో, ఇది నేను చాలా సంతోషించవలసినటువంటి విషయము అని చెప్తూ మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో నీవు మొదటి నీకుండినటువంటి ప్రేమను నువ్వు విడిచితివి. చూడండి, ఇక్కడ దేవుడు ఈ 7 సంఘాల గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు 7 సంఘాలలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఆ లోపాలనే ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి సంఘములోనూ కనిపిస్తున్నట్టు మనం గమనించవలసిన వారమే ఉన్నాం. 7 సంఘాలంటే 7 సంఘాలలో ఉన్నటువంటివి కాదు. ఆ 7 సంఘాలకే కాదు ఆ మాట. ఆ 7 సంఘాలకే కాదు ఆ యొక్క మాట. మనము మొదటి అధ్యాయము 3, 4 వచనాలు ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యమును ధ్యానించువాడును వినువారును ధన్యులు అన్నాడు. వినే నీకు ప్రత్యేకించి ఈ మాటలు రాయబడుతున్నాయి. ఆ తర్వాత సంఘానికి. మొదటిగా ఈ సంఘము ఈ మాటలు ఎవరికి రాయబడుతున్నాయంటే చదువుతున్న నీకు, మనకు, ధ్యానిస్తున్నటువంటి మనము ఈ సంగతులను చాలా చాలా జాగ్రత్తగా చదివి అందులో మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ లోటు కలిగి ఉన్నామో, ఎక్కడ విసర్జించామో, ఎక్కడ దేవునికి దూరం అవుతున్నామో, ఈ విషయాలన్నింటినీ కూడా 7 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు 7 సంఘాల విషయం మాట్లాడుతున్నాడు. అవి మనలో ఏమైనా లోటుపాట్లు కలిగి ఉన్నాయా? ఇక్కడ మనం విశ్వాసంలో ఎదుగుతుంటాం, విశ్వాసంలో ప్రార్థన చేస్తాం, విశ్వాసంలో సహనం కలిగి ఉంటాం, విశ్వాసంలో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడైనా ఒక చోట మనం కూడా చిన్న పొరపాటు చేస్తూనే ఉంటాం. అవే ఇక్కడ సంఘం కొరకు దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒక విశ్వాసికి చెప్తున్నటువంటి మాట. మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని
హత్తుకొని జీవిస్తూ ఉంటాం. వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, దేవుని సాక్షిగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో ఎంతగానో బలపడుతూ ఉంటాం. అది ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి పని మాట. దేవుడు మన పట్ల ఆయన ఎంతగానో ఆనందపడుతున్నటువంటి విషయమే. కానీ అలాంటి మనము కూడా కొన్నిసార్లు ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క ఎఫెసు సంఘం కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఎఫెసు సంఘము అన్ని విషయాల్లో బలపడుతూ ఒక విషయంలో బలహీనంగా ఉంది. ఏంటది? ప్రేమ. ఒక వ్యక్తిని ప్రేమించటం అంటే అది అంత సులువైనదేనా? ఎందుకంటే ప్రేమ చాలా శక్తివంతమైనది. ఈ లోకానికి దేవుడు ప్రేమించెను. లోకము దేవుడు ఎంతో ప్రేమించెను అంటుంది వాక్యం కదా! లోకముని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. లోకంలో ఉన్నటువంటి వస్తువులను కాదు, ఈ ఈ సృష్టిని కాదు దేవుడు ప్రేమించేది. మనుషుల్ని. లోకం అంటే మనుషులు. నువ్వు నేను. మనందరిని దేవుడు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంట? మనం గడిచిన పాఠంలో మనం దాన్ని ధ్యానించాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన ఏమిచ్చాడంటే మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఆయన అందించాడు. ఇక పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? దీని యొక్క ముఖ్యత్వం ఏంటో తెలుసా? ఒక భర్త దూరదేశంలో ఉన్నప్పుడు మరొక చోట ఉన్నటువంటి భార్యకు ప్రేమతో రాస్తున్నటువంటి ఉత్తరం లాంటిదే ఈ యొక్క బైబిల్. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాన్ని గురించి బైబిల్ చాలా విషయాలు చెప్తాది. అందుకే ఈ సంఘము వధువని, యేసుక్రీస్తు వరుడని, ఆయన తిరిగి ఇక్కడికి వచ్చి ఈ మధ్యాకాశంలో వివాహం జరుగుతుందని, గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతుందని బైబిల్ చెప్తోంది. అందుకే ఆయన మనల్ని ఎలా పోలుస్తున్నాడంటే సంఘాన్ని ఆయన తన వధువుగా పోల్చుకుంటున్నాడు. కాబట్టి ఆ సంఘానికే ఆయన ఈ వాక్యాన్ని రాసిస్తా ఉన్నాడు. అదే ఒక ప్రేమ లేఖలాగా. బైబిల్ అంటే ఆయన విధులని, ఆయన కట్టడలని, ఆయన ఆజ్ఞలని, ఆయన వాక్యమని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ ఒక ప్రేమ లేఖ మనుషులకి. ఎందుకంటే దేవుని ప్రేమ అంటే ఏంటో అందులో క్లుప్తంగా మనం తెలుసుకోగలుగుతాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోగలుగుతాం. అక్కడే పడిపోయారు ఎఫెసు సంఘం. ఈ ప్రేమలోనే పడిపోయారు. ఈ ఒకప్పుడు బాగుందట ఈ సంఘములో మంచి అందరినీ ప్రేమించేవాళ్ళంట, అందరినీ ఆదుకునేవాళ్ళంట, అందరినీ సహించేవాళ్ళంట, అన్నీ కలిగి ఉన్నారు. నీ కష్టం, నీ క్రియలు, నీ సహనం నేను ఎరుగుతున్నా అంటాడు. అయితే నువ్వు ఒకచోట పడిపోయావు అని మళ్ళీ ఆయన అంటాడు. నువ్వు ఎక్కడి నుంచి పడిపోతూ అక్కడికి మళ్ళీ తిరిగి లేయి, మళ్ళీ మారు మనసు పొందు అంటున్నాడు. చూడండి, ఒకప్పుడు నువ్వు ఎంతగానో ప్రేమించేవాడివి, ఒకప్పుడు నువ్వు ఎంతగానో ఈరోజు మనము గమనిద్దాం. ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ప్రేమలు చాలా ఉన్నాయి కదా. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ. ఈ ప్రేమలు అన్నీ కూడా ఇహలోక ప్రేమలు. అవి స్వార్థపూరితం కూడా ఉంటాయి అందులో కదా. ఈరోజు చాలా మంది అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిస్థితులు ప్రేమలు ఉంది? సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉందా? అన్నదమ్ముల మధ్య కాదు, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య కదా. ఎంతమంది స్వలాభము కొరకు ప్రేమిస్తున్నారు మనిషిని, ఆస్తిపాస్తుల కొరకు ప్రేమిస్తున్నారు. ఆస్తిపాస్తుల కొరకు చంపుకుంటున్నటువంటి వారేంటి, మోసపోతున్నటువంటి వారేంటి, మోసగిస్తున్నటువంటి వారేంటి. కానీ ఈరోజు ఈ లోక ప్రేమలు మనము గమనిస్తే ఈ లోక ప్రేమలు ఎంతో ఏముందంట? స్వార్థం ఉంది. కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు. దేవుని ప్రేమలో ఎంత మాత్రమూ స్వార్థం లేదు. అందుకే దేవుడు మాట అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, ప్రేమించు ఇతరులు. నువ్వు అందులో పడిపోయావు. ఇతరులను నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఇతరులని నువ్వు క్షమించలేకపోతున్నావు, ఇతరులతో మంచి సాంగత్యం కలిగి ఉండలేకపోతున్నావు. ఎందుకంటే మనం ఈ లోకంలో బయట మంచిగా మాట్లాడితే అబ్బా ఎంత మంచి ప్రేమ అనుకుంటాం. మాట్లాడకపోతే ప్రేమ లేదనే మనం అనుకుంటాము. మనిషితో మాటలు కలుపుకొని మాట్లాడితే ప్రేమ కలిగిన వాడు, కానీ అది కానే కాదు.
ఎందుకంటే ఈరోజు మనుషులు వారి మనస్సులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడే మనస్తత్వం కలిగినటువంటి వారు. ఎంత మాత్రం కాదది. మనిషి మనిషి మాట్లాడినంత మాత్రాన ప్రేమించేవాడని గాదు. మాట్లాడకపోయినంత మాత్రాన ప్రేమ లేనివాడని కాదు. అయితే వాక్యం అంటోంది, ప్రేమించుటకు బద్ధుడివై ఉండు. అది నీ పని. అది దేవుడు మనకిచ్చినటువంటి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అంటుంది గదా వాక్యం. ఇక్కడ మనం ఒక విషయాలు గమనిద్దాం. కొన్ని విషయాలు ఎందుకంటే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. చూసారా? ఏం చేయాలంటే మనము మన శత్రువులను ప్రేమించాలంట. ఈరోజు శత్రువులను ప్రేమించడం అంటే మనకు అంత ఈజీనా? అంత సులువైన పనా అది? శత్రువును ప్రేమించటం అంటే చాలా కష్టమైనటువంటి పని. శత్రువు ఎదురు పడితేనే మనకు ఎక్కడి నుంచినో కోపం వస్తా ఉంటది. పళ్ళు కొరుకుతుంటాం. కళ్ళు ఇంత పెద్దవి చేసి చూస్తా ఉంటాం. శత్రువు కనిపిస్తే ఎప్పుడు కొడదామా? ఎప్పుడు తిడదామా? ఎప్పుడు గీచుకుందామా? ఎప్పుడు గొడవ పెట్టుకుంటామా? అనిపిస్తా ఉంటది మనసులో. కానీ శత్రువు కనిపించినప్పుడు క్షమాపణ మనస్సు కలిగి ఉండు. శత్రువు కనిపించినప్పుడు నువ్వు శత్రువుని ప్రేమించు అంటున్నాడు ఇక్కడ. నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు అంటున్నాడు. మేలు చేయాలంట. ఎవరంట? నిన్ను ద్వేషించే వారిని నువ్వు మేలు చెయ్యి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ శత్రువును ప్రేమించు. ఇంకొకటి 6వ అధ్యాయం లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తూ ఉంటే మనకేంటి మెప్పేమి వస్తుంది? అబ్బా! మంచి వ్యక్తి, అతని శత్రువుగా ఎవరిని చూడడు అని ఎవరైనా మనం మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. అందుకు మేలు ఏం జరగదు మనకి. అక్కడ ఇంకో మాట కూడా చూద్దాం. పాపులను తమను ప్రేమించు వారినే ప్రేమించుచున్నారు కదా! పాపులంటే ఈ లోకములో పాపము చేస్తున్నటువంటి వారు. ఈ లోకములో అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ, అక్రమమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అక్రమమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా వారిని ప్రేమించు వారిని మాత్రమే ప్రేమిస్తారు. శత్రువుని ప్రేమించరు కదా! అందుకే దేవుని వాక్యం చెప్తోంది, నీ శత్రువుని ప్రేమించాలి. చాలామంది జ్ఞానవంతులు, విద్యావంతులు చెప్తున్నటువంటి మాటలను మనం వింటుంటాం గదా! చాలా సార్లు వింటుంటాం అక్కడక్కడ. వారంట ఎట్లా నువ్వు బైబిల్‌లో నీకేం తెలిసిందంటే, వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే, బైబిల్ అంతటిలో కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి మాటంట, నీ శత్రువును నువ్వు ప్రేమించు. ఎక్కడ నేను చూడలేదు. ఏ గ్రంథము, ఏ మత గ్రంథాల్లో నేను చూడలేదు. ఏ మార్గంలో నేను చూడలేదు. ఏ ఏ ఏ దేవుని దగ్గర నేను చూడలేదు. కానీ బైబిల్‌లో నేను చదివినటువంటి ఒక మంచి మాట, నీ శత్రువును నువ్వు ప్రేమించు. అంత ఈజీనా శత్రువును ప్రేమించడం అంటే? అది సాధ్యమేనా? అయితే ఈ ఈ యొక్క ఎఫెసీ సంఘము ఇక్కడ పడిపోయింది. ఈరోజు నీవు, నేను మనకున్నటువంటి పరిస్థితి ఆదిమ సంఘమైనటువంటి ఈ సంఘాలు కూడా ఈ స్థితిలోనే ఉన్నాయి. ఈ సంఘాలు ఈ ఆదిమ సంఘం అనిపించుకుంటున్నటువంటి వీరు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వీరు, ఎఫెసీ సంఘము, మనము మొదటి భాగంలో మనం గమనించాము. ఎఫెసీ సంఘము మొదటి శతాబ్దంలో కట్టబడింది అది. ఇది మంచి పట్టణమని, ఈ పట్టణము ఒక రాజధాని అని, ఇలా మనము చాలా బాగా ధనవంతులు కలిగిన పట్టణమని, శిథిలమైపోయినటువంటి పట్టణమని మనం గమనించుకున్నాం. అయితే ఇప్పుడు మనం గమనిస్తున్నాము, వీరు ప్రేమలో అప్పుడే ప్రేమలో పడిపోయారంట. ఆ రోజుల్లోనే ప్రేమలో పడిపోయినటువంటి వారు. అంటే ఈరోజు మనలో ఉన్నటువంటి ద్వేషము, కుట్ర, అసూయ, పగ ఇవన్నీ కూడా ఆనాడు వారిలో కూడా ఉన్నాయి గదా! అప్పుడున్నటువంటి మనుషులే ఇప్పుడు ఉన్నారు. అప్పుడున్నటువంటి మనస్తత్వమే ఇప్పుడు మనుషుల్లో ఉంది. ఏం తేడా లేదు. ఇంకా ఇప్పుడే పాపానికి అతి దగ్గరగా ఉన్నాం మనం. అప్పుడు కూడా పాపం ఉంది. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను.
చెడ్డదాన్ని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఎలాంటిదంట మన ప్రేమ అలాంటిదే ఉండాలంటే నిష్కపటము. కపటము లేనటువంటి ప్రేమ. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రేమ చూపిస్తున్నాడంటే దాని వెనక కపటమే. ఏదైనా దోచుకోవటమో, ఏదైనా మరి దొంగిలించటమో, మోసగించటమో, ఇంకా సంథింగ్ ఏదో వెనకాల ఏదో ఉద్దేశ్యం పెట్టుకొని మనిషిని ప్రేమ చూపిస్తున్నటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. మనుషుల మధ్య ఏమాత్రము ప్రేమ అనేది లేదు. మనుషుల్లో ఏమాత్రము దయ, జాలి, కృప ఇలాంటివేమి ఉండవు మనుషులకి. ఇప్పుడు అంతా స్వార్థం, స్వార్థం, స్వార్థం. ముమ్మాటికి స్వార్థ ప్రియులైపోయినారు మనుషులు. అందుకే దేవుడేమంటున్నాడంటే, నీవు మారు మనస్సు పొంది, ముందు నీకున్నటువంటి స్థితిని నువ్వు జీవించకపోతే, ఇదిగో నేను మళ్ళీ నీ దగ్గరకొచ్చి, నీ దగ్గర ఉన్నటువంటి ఆ దీపము అనే పిలువబడుతున్నటువంటి ఆ దీపాన్ని నేను నీ నుంచి తీసివేస్తా. దీపం దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం వచ్చేసి వెలుగుకు సాదృశ్యంగా ఉందని మనం మొదటి పాఠంలో గమనించాం. ఈరోజు నీలో ఉన్నటువంటి ఆ దీపాన్ని దేవుడు తీసివేస్తే ఏమవుతావు? దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది, సామెతల గ్రంథం 20 అధ్యాయం 29 వచనం. నరుని హృదయములో దేవుడు ఏం పెట్టాడంట? దీపం పెట్టాడంట. అది మన యొక్క అంతరంధ్రములను పరిశోధిస్తుందని వాక్యము చాలా తేటగా చెప్తున్నటువంటి మాట. అందుకే ఆ దీపాన్ని ఏం చేస్తాడంట, మనలో నుండి దేవుడు ఆ దీపాన్ని తీసివేస్తాను అంటున్నాడు. మనలో నుండి ఆ దీపాన్ని తీసేస్తే మన పరిస్థితి ఏంటి? మనం చీకట్లో ఉండిపోవాల్సిందే. ఇంకా నీ దేహమునకు దీపము నీ కన్నే అంటుంది వాక్యం. మనం చాలా విషయాలు ఈ యొక్క దీపంను గుర్చినటువంటి విషయాలు అయితే ధ్యానించవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా? ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ అన్నిటినీ తాలును, అన్నిటినీ సహించుకుంటుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. అప్పుడు వచ్చి అప్పుడు పోయేది కాదు ప్రేమ అంటే. ఈరోజు మనుషుల మధ్యలో జరుగుతున్నటువంటి ఇవే కదా. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన జీవితం లేకపోతే ఏంటంటే ఎందుకు? ఈ కారణం ఏం జరుగుతోంది? ఎంతోమంది విడిపోతున్నారు, ఎంతోమంది ఒకరినొకరు చంపుకునే స్థితిలోకి వచ్చేస్తున్నారు కదా. భార్యాభర్తల మధ్య ఎంత గొడవలు జరుగుతున్నాయి, కుటుంబంలో ఎన్ని కక్షలు జరుగుతున్నాయి, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య వారి పట్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే అసలు ఏంటి ఇంత అన్యాయమైనటువంటి కార్యాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రేమ చల్లారిపోవటమే. ప్రేమ అది ఎంత ఆనందాన్ని, ఎంత సంతోషాన్ని ఇస్తుందో. భార్యాభర్తల జీవితంలో ప్రేమ అనేది పరలోకాన్ని కల్పిస్తుందంట. ఆదామవ్వలకు అదే కదా ఉండింది. ఆదామవ్వలను మనం గమనిస్తే వాళ్ళు ఏదేను అనే ఆ వనములో పరలోకాన్ని చూశారంట. అందుకే ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆ వాటిలో మనము ఆ పాఠంలో మనం ధ్యానించాం. ఆదామును దేవుడు ఆశీర్వదించి అవ్వనిచ్చి కుటుంబముగా ఆయన ఆశీర్వదించి అక్కడ పెడితే వాళ్ళు ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే మాట వినకపోవటమే. ఈరోజు కూడా అదే. దేవుడు ప్రేమ కలిగి ఉండమని చెప్తుంటే ఆ ప్రేమను జారవిడ్చుకోవటం వలన, ఒకరి మాట ఒకరు వినకపోవటం వలన, ఒకరినొకరు హత్తుకోకపోవటం వలన భార్యాభర్తలు విడిపోతున్నారు, కుటుంబ వ్యవస్థ విడిపోతుంది, చిన్న భిన్నమైపోతున్నారు, పిల్లలకు తల్లిలా, తల్లిదండ్రులకు పిల్లల్లా. ఎన్నో కుటుంబాలు ఎందుకు అస్తవ్యస్తం అయిపోతున్నాయి? కారణం ఏమిటంటే ప్రేమ లేకపోవటమే. అందుకే నిష్కపటమైన ప్రేమ మనకు ఉండాలి.
ఎలాంటి ప్రేమ మనకు ఉండాలంట? నిష్కపటమైనటువంటి ప్రేమ మనకు ఉండాలి. దేవ్ ఆహ్, ప్రేమ దీర్ఘకాలం ఉంటదంట. ఆ ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ. ఎలాంటిదది? దీర్ఘకాలం ఉంటది. అది సహిస్తది, ఓర్చుకుంటది ప్రేమ. డంబముగా పలకదు. స్వప్రయోజనం ఆలోచించదు ప్రేమ. ఈ అధ్యాయంలో మనం ఈ మాటలన్నీ గమనిస్తాం. ప్రేమకు అంత విలువ ఉన్నప్పుడు, ఆ ప్రేమ అనే చిన్న ఆయుధాన్నే సాతాను బలంగా వాడుకుంటా ఉన్నాడు. ఈ ప్రేమనే ఉపయోగించుకునే సాతాను అనేక కుటుంబాలను పాడు చేస్తున్నాడు. అనేక యవ్వన బిడ్డలను పాడు చేస్తున్నాడు. ఈరోజు చాలామంది యవ్వన పిల్లలు ఈ ప్రేమ అనే చిన్న మాట ద్వారా 2 అక్షరాల ప్రేమ అని ఉంటుందే కానీ, ఇందులో చాలా శక్తి ఉందనేది సాతానుకు తెలుసు బాగా. దానిని పట్టుకొని మనం ఏమైనా చేయొచ్చు అని సాతానుకు తెలుసు. అందుకే చిన్న వయసులోనే యవ్వన పిల్లల్ని ఎంత దారుణాతి దారుణంగా వారిని పాడు చేస్తున్నారు. వారి జీవితాలు, వారి యొక్క ఆహ్, బ్రతుకును, వారి భవిష్యత్తును పాడు చేసి అతలాకుతలం చేసేసి ప్రేమ అనే చిన్న ఒక పదం. అయితే అందులో ఉన్నటువంటి శక్తి బాగా మంచిదని, చాలా శక్తివంతమైనదని, ఎవరినైనా పడగొట్టొచ్చు అని, ఎవరినైనా ఓడించొచ్చు ఈ ఈ ఈ యొక్క ఆయుధముతో అని సాతానుకు తెలుసు. అందుకే వాడు ఆ యొక్క ప్రేమ అనే పదముతో చాలా మందిని తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రేమించుకుంటున్నటువంటి యవ్వన బిడ్డల్లో వారికున్నటువంటి ప్రేమలో నిజమైనటువంటి ప్రేమ ఉందా? దీర్ఘకాలం సహించే ప్రేమ ఉందా? శాశ్వత కాలం శాశ్వతమైనటువంటి ప్రేమ వాళ్ళకుందా? వారిలో ఉందా? కనిపిస్తుందా? దయ ఉందా? ఇవేవి కనిపించవు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపేస్తాను, యాసిడ్ పోస్తాననో ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ ఓర్చుకుంటుంది. స్వప్రయోజనం ఆశించదు ప్రేమ. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రేమ స్వప్రయోజనం ఆశించదు. డంబముగా ప్రవర్తించదు ప్రేమ. ప్రేమ సహిస్తది. ప్రేమ ఇంకా ఏం చేస్తుందంటే ప్రేమ తనకు తానుగా ఏ త్యాగమైనా చేయటానికి సిద్ధపడుతుంది. త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ అలాంటిది కాబట్టి కదా దేవుడు మన కొరకు త్యాగం చేశాడు సమస్తాన్ని. యేసుక్రీస్తు మన కొరకు తన సమస్తాన్ని త్యాగం చేయటానికి కారణం అంటే ఆ ప్రేమే. అలాంటి త్యాగపూరితమైన ప్రేమ ఈరోజు మనుషుల్లో ఉందా? దేవుడు అదే ఆశిస్తున్నాడు. నీవు ప్రేమను కోల్పోతున్నావు. ప్రేమ అనేది లేదు. నీవు చాలా ప్రేమలో పడిపోయావు. మళ్ళీ అదే స్థాయికి నువ్వు రావాలి. ఒకవేళ రాకపోతే, మారు మనసు పొందకపోతే, అలాంటి ప్రేమ నీలో లేకపోతే, నేను మళ్ళీ నీ దగ్గరకొచ్చి నీ నీ దగ్గర నీ నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దీపం అనే తీసేస్తాను. నరుని నరుని ఆత్మ యెహోవా పట్టిన దీపము అది మనం తీసేస్తాడు. ఆ దీపాన్ని తీసేస్తే మన జీవితం మన బ్రతుకంతా చీకటైపోతుందా? అందుకే మారు మనసు అవసరం. ఇది సంఘం కొరకు రాస్తానడిలే దేవుడు అనుకుంటున్నావా? మొదటిగా నీకే. వాక్యం వింటున్నటువంటి నీకు, వాక్యం ధ్యానిస్తున్నటువంటి మనకే ఈ వాక్యం మొదటిగా వర్తిస్తది. ఆ తరువాత సంఘము. సంఘం అంటే ఏంటి? మనం ముందే గమనించాం. 7 సంఘములు అన్నమాట మొదటి పాఠంలో మనం సంఘము అంటే కుటుంబాల యొక్క కుటుంబము. కుటుంబాలన్నీ కలిస్తే ఒక కుటుంబంగా మార్చబడుతుంది. అది ఒక సంఘము. సంఘం అంటే నువ్వు, నేనే. మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. మనమే ఈ అమూల్యమైనటువంటి మార్గాన్ని మనం ఏం చేయాలంట? మళ్ళీ ముందున్నటువంటి స్థితికి మళ్ళీ మనం రావాలి. ఇంకో మాట మనం గమనిస్తాం. మొదటి కొరింథీ 14 అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగుండుటకు ప్రయాసపడుడి. ప్రేమించడం అంటే అంత ఈజీ కాదు నిజమే. నువ్వు బాగా చెప్పావులయ్యా. ప్రేమ మన శత్రువు వాడు మాటలతో ద్వేషిస్తా ఉంటాడు. మన మన మోసం చేస్తా ఉంటాడు. అన్యాయం చేస్తా ఉంటాడు. మన మీద అబద్ధం చెప్తా ఉంటాడు. నేరం మోపుతా ఉంటాడు. ఎన్నో మన మీద చేస్తూనే ఉంటాడు. వాడు పదే పదే మనల్ని ద్వేషిస్తా ఉంటాడు. మనం పదే పదే మనల్ని వాడు అలా అన్యాయమైనటువంటి కార్యాలు చేస్తా ఉంటాడు. మన కోపాన్ని రేకెత్తిస్తా ఉంటాడు. వాని పనే అది. ఎదుటి వ్యక్తి మనకెప్పుడు శత్రువు కాడు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సాతాను మనకు శత్రువు. అతని వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత సాతాను మన మీద ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఏదో అబద్ధం చెప్పడమో, దొంగిలించడమో, మోసం చేయడమో,
అన్యాయమైనటువంటి అబద్ధ మాటలు చెప్పడమో, ఇంకా నిందలు వేయటమో, ఏదో ఒకటి మన మీద చేస్తూనే ఉంటాడు. తన పని అదే. శత్రువు ఎవరు మనకి? మొదటిగా క్రైస్తవులకు శత్రువు సాతాను. ఈ సాతాను ఈ పనులన్నీ చేస్తా ఉంటాడు. వానిని ఎదిరించడమే నీ పని, నా పని. మన పని అదే. ఆ పని చేయటం మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, దేవుని కార్యాలు చూడటం ప్రారంభిస్తాం. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు మొదటిగా ఉన్నటువంటి స్థితిని నువ్వు చేరుకో. ఈ సంఘానికి చివరిగా ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏంటంటే, నికోలాయితుల బోధను నువ్వు తిరస్కరించితివి. ఎవరు ఈ నికోలాయితులు? నికోలాయితులు వారి యొక్క బోధ ఎలా ఉంటుందో తెలుసా? వారు శరీర పాపము ఆత్మ కంటదు అని బోధించేవారు. ఎలాంటి వారంట? నికోలాయితులు అంటే మనము శరీరముతో చేసే పాపము ఆత్మకు సంబంధించేది కాదంట. ఆత్మ వేరు, శరీరం వేరు. ప్రాణాత్మ శరీరము కలిస్తే మనిషి అవుతాడు. ప్రాణాత్మ శరీరములు కలిస్తే మనిషి అవుతాడు. మనిషి బ్రతికున్నాడు అంటే ప్రాణం ఉండాలి. ప్రాణము మా శరీరం ఉంటే ఆత్మ ఉండాలి. అప్పుడు అది మనిషి అనిపించుకుంటాం కదా. కొన్ని సందర్భాల్లో ఏదైనా అక్రమాలు జరుగుతున్నటువంటి వ్యక్తితో మనము మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, నీలో అంతరాత్మ ఉందా అని మనం అడుగుతూ ఉంటాం. నీలో అంతరాత్మ ఉందా అని మనం అడుగుతూ ఉంటాం. అందుకే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, నికోలాయితులు అనే వారి బోధ ఎలాంటిదంటే, మనకు దేవుడు వాక్యం మనం చదవాల్సిన అవసరంలే, మనము వాక్యాన్ని అనుసరించాల్సిన అవసరంలే, దేవుడే మనతో మాట్లాడతాడు అని చెప్పేవాళ్ళు. దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉండడంలా ఇష్టానుసరమైన జీవితం జీవించవచ్చు, ప్రార్థన చేయొచ్చు. వాళ్ళు చెప్పేదంతా ఇదే అనమాట. నువ్వు ఎట్లయినా జీవించవచ్చు, ప్రార్థన చెయ్యి దేవునికి, దేవుడు క్షమిస్తాడు. క్షమించే మనసు కలిగిన వాడు దేవుడు అని చెప్తాడనమాట. నువ్వు ఎంత పాపం చేసినా దేవుడు క్షమించేస్తూ ఉంటాడు. అంటే మనం పాపం చేస్తూ ఉంటే ఆయన క్షమిస్తూ ఉంటాడు. మనం పాపం చేస్తూ ఉంటే ఆయన క్షమిస్తాడు. నువ్వు ఎన్నిసార్లైనా పాపం చేయొచ్చు, ఎన్నిసార్లైనా క్షమిస్తూ ఉంటాడు. ఇది వారి బోధ. ఈరోజు చాలా సంఘాలు ఇలాంటి బోధ ఉంది. పాప క్షమాపణకు విలువ లేదన్నమాట. ఇప్పుడు ఆయన రక్తం కార్చి నీ కొరకు ఇంత పని చేస్తే అది విలువ లేదా? అందుకే ఇలాంటి బోధలు, నికోలాయితుల బోధలు మీరు అసహ్యించుకున్నారు, అది తోసివేశారని నేను నీ మీద ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాను అంటున్నాడు ఆ సంఘానికి, ఎఫెసు సంఘానికి. అయితే ఈరోజు సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏ స్థితిలో మనం జీవిస్తున్నాం? కొంతమంది భాషలని, మరికొంతమంది అద్భుత కార్యాలని, మరికొంతమంది స్వస్థతలని, మరికొంతమంది ఏదో మేమే స్వస్థత వరములు కలిగిన వారమని చెప్పుకుంటున్నారు. మరి అది వారికే అప్పగిద్దాం. వారికే చెప్పుకున్నందుకు దేవుడు వారితో సమాధానం పడతాడు. ప్రశ్నించేది దేవుడు, సమాధానం చెప్పేది వారు. వారి మధ్య సమాధానం ఉంటుంది. మనము ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి దేవుడు అన్నీ ఇచ్చాడు. పౌలు అంటాడు ఈ మాట. ఆత్మవరాలు అన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని మనం దేని మీద ఆపేక్ష కలిగి ఉంటామో దేవుడు మనకు అవి ఇస్తాడు. ఇది నేను మాత్రమే ఇది చేస్తా, నేను మాత్రమే అది చేస్తా, నాకు మాత్రమే దేవుడు ఇచ్చాడు ఇది చెప్పుకునే వారు ఉంటారు. అందుకే ఇలాంటి బోధ చాలా సంఘాల్లో విస్తరిస్తోంది. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, నీ సంఘంలో ఏ స్థితి ఉందో ఒకసారి గమనించు. నేను చెప్తున్నది నీ సంఘాన్ని వదిలిపెట్టని కాదు. నీ సంఘంలో ఉన్నటువంటి వాటిని సరిచేసుకోండి. మన సంఘంలో ఏముందో, మన ఆత్మీయ గురువు మనకి ఏం నేర్పిస్తున్నాడో, ఒకవేళ అది కరెక్ట్ కాదైతే, అయ్యా బైబిల్ ఇలా చెప్తోందని ప్రశ్నించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. ప్రేమలో పడిపోయావా? మనము 13వ వచనంలో మనం చూస్తాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ.
శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. అతి శ్రేష్టమైనది చివరిగా నిలబడేది అదే. పరలోకంలోకి ఎత్తబడేది అదే. ఆ ప్రేమే. నీ విశ్వాసం పరలోకంలో కనపడదు. నీ నిరీక్షణ పరలోకంలో కనపడదు. నిరీక్షణ, విశ్వాసం భూమి మీద ఉన్నప్పటికే అవి. కానీ ప్రేమ పరలోకం కూడా ఉంటుంది. శాశ్వతమైంది ప్రేమ. ఇది మనం గమనించి ఈ ప్రేమకు ఉన్నటువంటి విలువను మనము ఈరోజు హత్తుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుడు మన మీద ఒక నేరం మోపినట్లయితే ఆ నేరాన్ని మనము వెంటనే మనలో నుంచి తీసివేసుకుందాం. వెంటనే మారు మనసు పొంది మళ్ళీ మనం ఎక్కడైతే విశ్వాసం కొత్తగా మనము ప్రతి క్రైస్తవుడు కొత్తగా వచ్చినప్పుడు ఎంత భక్తితో వస్తాడో, ఎంత విధేయతతో వస్తాడో, నా జీవితంలో ఇంకా ఎన్నడూ దేవునికి దూరం కాకూడదని ఒక గొప్ప దృఢ నిశ్చయంతో వస్తాడు. రాను 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 ఏమైందంట, రాజు గుర్రం గాడిదైందంట అన్నట్లు ఒక మనిషి విశ్వాసంలో పడిపోతూ 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 ఏమైపోతాడంటే, మా దేవుడేలే, నేను ఎప్పుడు చదివే వాక్యమేలే, నేను ఎప్పుడు చేసే ప్రార్థనేలే, ఎప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడులే, అక్కడికి పడిపోతాం. ఒకవేళ ప్రేమలో పడిపోయామా, మళ్ళీ లేద్దాం. ఒకవేళ నికోలో అయిత లాంటి బోధ లాంటిలో మనం ఉన్నామా, వాటి నుంచి బయటపడదాం. దేవుడు ప్రశ్నించే ఆ ప్రశ్నలకు మనం సిగ్గుతో తలదించుకోకూడదు. ధైర్యంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సమస్తను దేవుడు దీవించి అన్ని విధాల తోడుగా ఉండి మీ పనిపాట్లో, మీ మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు, వ్యవసాయంలో, పాడి పశువుల్లో తోడే ఉండి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.